అందరికీ నమస్కారం అండి. డాక్టర్ పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలు. ఇవి మా చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో చదువుతున్నప్పుడు కొత్తగా అక్షరాలు నేర్చుకున్న కొత్తలో మా ఇంట్లో ఉండేవి ఈ పుస్తకాలు, మా అమ్మ హోమ్ లైబ్రరీలో. అయితే కాలక్రమేణా అవి చినిగిపోయాయి. మళ్ళీ కొత్త బుక్ ఒకటి తెప్పించుకున్నాము. అది అందరితో పంచుకోవాలి అని నా కోరిక అనమాట. అందుకని దానికోసం ఇది చేస్తున్నాను ఈ వీడియో. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇందులో అత్తగారు అంటే భానుమతి గారు చిత్రీకరించిన పాత్ర. ఆవిడ విశేషం ఏంటంటే, ఈ అత్తగారిలో కనపడే వ్యక్తిత్వం వల్ల ఆవిడ చాదస్తము, కాలదోషం పట్టిన ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు, కట్టుబాట్లు మన పాతకాలపు తెలుగు ఇల్లాలికి, అప్పటి సాంప్రదాయ సంస్కారాలకు ఈవిడ ప్రతీక అన్నమాట. పోతే శ్రీమతి భానుమతి గారి భాష ఇందులో మరొక విశేషం. ఇది కల్తీ లేని తెలుగు జాతీయానికి, తెలుగు నడునుడులకు ఇది ఆలవాలం. ఈవిడ భాష, ఈవిడ పాత్రలు, ఈవిడ భావాలు, భావనలు 100కి 100 పాళ్ళు తెలుగు వాళ్ళవే. అన్నిటికన్నా మించింది వీరి సున్నితమైన హాస్యం, వెకిలితనం లేకుండా హుందాగా, సహజ సుందరంగా నడిపించే నేర్పు వారికే చెల్లింది. ఇప్పుడు మనం కథలోకి వద్దాం. అయితే అత్తగారి సందేహం ఒకటి ముందు హైలైట్ చేద్దాం ఇందులో. అంటే ఆవిడ మనస్తత్వం మనకు తెలియడం కోసం. దొంగలెవరో దొరలెవరో మనకు ఎట్లా తెలుస్తుంది? మా కాలంలో దొంగలైతే నల్లగా నాపరాళ్లలాగా పట్టుకుంటే చిక్కకుండా జారిపోయి పారిపోయేందుకు ఒంటి నిండా నూనె రాసుకుని దొంగతనాలకు దోపిళ్లకు వస్తుండేవాళ్ళు. మరి ఇప్పుడో? ఇదన్నమాట అత్తగారి పాత్రకు సంబంధించిన ఒక చిన్న డైలాగు. సరే, ఇప్పుడు మనం చదువుతున్న పుస్తకం అత్తగారి కథలు ప్రథమ భాగం. ఇందులో అత్తగారు ఆవకాయ. ఇందులో ఉన్నవి ఉన్నట్టు నేను చదువుతున్నానండి. సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగటం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే. విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళలో బంధువులు తెలిసిన వాళ్ళు ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు, కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగువాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు. ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు. నూజివీడు రసాలకాయలు, సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమగుమలాడే ఆవకాయ పెట్టగలరు. ఎటొచ్చి తినడం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మా బోటి వాళ్ళకి అవస్థ. పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూ ఉండేవాళ్ళు 2-3 పెద్ద పెద్ద జాడీల్లో. ఈ సంవత్సరం వారింట్లో 2-3 పెళ్లిళ్ళు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు ఆవకాయని గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు, ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది. కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో. అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆవహా ఊరహా వేణుమా అంటే మేము వేండాబ్బా, ఎప్పుడూ ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి. ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయడానికి బద్దకించేవాడు. ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒకటొకటే బయటపడడం మొదలుపెట్టాయి. ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకుని ఊరుకోవాలి కాబోలు అని అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరూరడం మొదలుపెట్టింది. ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు. అప్పుడప్పుడు ఆహా, ఎన్నాళ్ళకి తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆవకాయకేం భాగ్యమండి, మాకు ప్రతి ఏటా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా. ఆ వచ్చిన వాళ్ళందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త. అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే, ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే, అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంతని తింటాం ఆవకాయ, నాకు వద్దే వద్దు, నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటూ ఉండు అన్నారు మావారు ఎగతాళిగా. అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది కూడా మర్చిపోయి, అయ్యర్గాడు చేసే ఈ పచ్చళ్ళు తినటం చాలా కష్టం, ఆవకాయ ఉంటే బాగుండేది
అనడం మొదలుపెట్టారు. మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు. మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంటారు. మాకు సహించదు. అదే ఆమె మడిలో ఒక మూల దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడిని ఎవరు ముట్టుకోకపోవడానికి కారణం. మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు. కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచం నుంచి తీసి కింద పడేశారు. మా అత్తగారు చూడలేదు, కానీ చూస్తే చాలా నొచ్చుకునేవారే పాపం. తర్వాత నన్ను అడిగింది, అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని. చాలా బాగుందన్నారు, కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చేయడం, ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను. నీదంతా చోద్యమే మరీను. ఎవరినో ఎందుకు అడగడం? ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ విద్య గనకనా తెలియకడుగుతా. అయినా అంత కారం అంత నూనె వేసిన ఆ ఉత్తరాది వాళ్ళ ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటూ ఉంటే నా కళ్ళ వెంట నీళ్లే కారుతాయి. అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను. అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళుగతి ఏం కాను అన్నారు ఆవిడ. ఏదో వారికి ఇష్టం అన్నాను నేను. నే పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ. నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. అంతకంటేనా, మీరు కనుక ఆవకాయ పెడితే ఇంకా మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా. నీదంతా చాదస్తమే మరీను. ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ. ఏం బ్రహ్మ విద్య అంటాను. నిమ్మకాయంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు. అంతే అంతే అన్నాను. ఆవిడేమన్నదో అర్థం కాక నేను. కానీ నాకు సందేహం కలిగింది. మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్టు, మెట్టినిల్లు నంద్యాల. ఆవకాయకు మా అత్తగారికి ఎలాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను. అడుగుదామనుకున్నాను, మళ్ళీ ఆక్షేపిస్తుందనుకుంటుందని ఊరుకున్నాను. అయితే ఏమేం వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను, తెల్ల కాగితం పెన్సిలు చేతపుచ్చుకుని ఆవిడగారి గుమాస్తాలాగా. వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు, మూతి మీద వేలు వేసుకుని ఒక క్షణం ఆలోచించారు. మామిడికాయలు కావాలిగా అన్నాను, మా అత్తగారి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ. అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ. నేను తెల్లబోయి ఆమె కేసు చూశాను. 15 ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకుని ఇంకా కాయలెందుకే మనకు అన్నారు చిరునవ్వులు లొరకబోస్తూ. అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారా ఆవకాయ అన్నాను. ఓ భేషుగా వేయొచ్చు. ఆవకాయకు కావాల్సింది మామిడికాయేగా. ఏ కాయ అయితేనే? మన తోటలో దక్షిణ వైపు చెట్లన్నీ భేషైన కాయలు కాస్తాయి. పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలనుకున్నావు? పోయిన సంవత్సరం తోటంతా విరగకాశాయి కాయలు. మరి 400 ఎక్కువ చెప్పి కౌలుకివే అంటే విన్నావు కాదు. వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా? మన తోటవాడు చెప్పాడు. ఈ సంవత్సరము అంతే, వాడికి ఇంకా లాభం వస్తుంది. అట్లా కాసింది తోటంతా. పోనీలేండి, ఏటా కౌలుకు తీసుకునేవాడు 4 డబ్బులు సంపాదించుకొనివ్వండి, పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను. ఇస్తాడు, మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు. అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా, 5,000 కాయలు అడిగి పుచ్చుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసిపట్టు వేసి కూర్చుంటూ. అయితే 5,000 కాయలు ఆవకాయ పెడతారా అన్నాను ఆశ్చర్యంగా. కాకపోతే మీ చెల్లెళ్ళ ఇళ్లకు ఇంకా తెలిసిన వాళ్ళ ఇళ్లకు పంపాల్సి ఉంటుందిగా, కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మన ఇంటికి. వాడిని మట్టుకు 5,000 కాయలు అడగాల్సిందే. డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలువాడి మీద కత్తిగట్టిన మా అత్తగారు. 5,000 కాయలు వాడివ్వడేమో. మామూలుగా వాడివ్వాల్సిన కాయలు 1000, నేను 500 కాయలు చాలన్నాను. ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు, బంగినపల్లి పళ్ళు పంపుతూనే ఉంటారు కదా. ఇంకా మన తోటలోని పళ్ళన్నీ ఎవరు తింటారులే అనే ఉద్దేశంతో తగ్గించి ఇమ్మన్నాను. మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను. నీదంతా చోద్యమే. నీ వడకపోతే నేను అడుగుతానుండు అన్నట్లు వాడి పేరేమిటి? జటాయువా జానకిరామా? నాకు పక్కున నవ్వొచ్చింది. ముసలి వాళ్ళందరికీ జటాయువు అంటే ఎందుకో అంత అభిమానం అని. వాడి పేరు జటాయువు కాదు, జానకిరాము కాదు, దశరథుడు అన్నాను నవ్వాపుకుంటూ. ఏ అతిరథుడో, ఎవడికి జ్ఞాపకం? వెంటనే వాడికి కబురు పంపి పిలిపించు. వాడి చేత 5,000 కాయలు కక్కిస్తాను. 15 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకుని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువిస్తే ఎట్లాగూ అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిన ప్లీడర్లాగా. ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా, నూనె కావద్దు అన్నాను. ఎందుకు అన్నారు. ఎందుకేమిటి, ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతూ. వేస్తారు సరేనే, నూనె కొనడం ఎందుకు మన తామ్రెంచిలో పండిన నువ్వులు 8 బస్తాలు ఏమయ్యేటట్టు? మన ఇంటికి సంవత్సరానికి 6 బస్తాల నువ్వుల నూనె చాలు. పై 2 బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు.
ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు. అయితే 2 బస్తాల నువ్వుల నూనె 5,000 కాయలకు కావాలంటారు అన్నాను వ్రాసుకోబోతూ. అబ్బే ఎందుకే, 1000కి సేరు నూనె, 5,000కు 5 సేర్ల నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు. పప్పు నూనె గదూ అన్నాను. ఏం పప్పు, కందిపప్పు ఎందుకే, నీదంతా చాదస్తం, ఇంట్లో ఉండే నూనె చాలు. మొన్న ఆడించిన 6 సేర్ల నూనె అలాగే ఉందిగా, అసలు నూనె ఎక్కువేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు. ఆవకాయ అజాపజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలుపెట్టాను. మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను. మరి కారం అన్నాను. అది అంతే, మన చేలో పండిన మిరపకాయలు 5 బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి. 1 బస్తా మాత్రం వాడుక్కు బయట ఉంచాను. అయితే మిగతా 4 బస్తాల మిరపకాయల కారం 5,000 కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా. ఇంకా నయం, అయ్యో పిచ్చి పిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి 2 కూరల బోసి నోటితోనూ విరగబడి నవ్వారు. మరి ఎంత కారం కావాలంటారు, కొట్టించాలిగా కారం అన్నాను. ఎందుకే నీదంతా సింగినాదం మరీను, కారం కొట్టించడం మా తాతల నాడే లేదు, ఇప్పుడెందుకే, మిషన్కు వేస్తే సరి, 1 వీసె కాయలు చాలు, మాకసలు కారం సహించదన్నానుగా. మరి వీసె కాయల కారం 5,000 మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక. చాలకేమొచ్చిందే, ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం నేనేనమ్మా, అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే. మొన్న నేను నిమ్మకాయకు అసలు కారమే వేయలేదు చూసావుగా, అయినా నాలిక చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు. మధ్యాహ్నం మావారు పారేసిన నిమ్మకాయ అదే గదా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను. అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చునంటారు అన్నాను, కారం చాలదు అనే సందేహం వదలక. ఓ బేషుగ్గా వేసుకోవచ్చు, నిమ్మకాయకు వేయడంలే ఉప్పు కారం, కావాలంటే అంతే, నిమ్మకాయంతో ఆవకాయ అంతే అన్నారు మళ్ళీ. అయితే మరి ఆవపిండో అన్నాను. అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను. ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి, మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. ఉప్పు, పసుపు, మెంతి గింతిను. ఆవపిండి మనకెంత సహిస్తే అంతే వేసుకోవచ్చు. 5,000 కాయలకు 1 సేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం, ఎక్కువైతే వేడి చేస్తుంది. నన్ను అడిగితే ఉప్పెంతో కారం అంతా, కారం ఎంతో ఆవపిండి అంతా, అవన్నీ ఎంతో నూనె అంతా, నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతా అని ముగించారు అత్తగారు. ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా వ్రాసుకున్నాను కాగితం మీద. అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను, వాడిని పిలిపించు, తక్షణం వాడితో మాట్లాడో పోట్లాడో 5,000 కాయలు తీసుకున్నదాకా నిద్రపట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపారుల గోచి సరిచేసుకుంటూ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు. నేను అత్తగారి ఆజ్ఞానుసారం మామిడి తోట కౌలుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను. దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు. నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లను వదిలిపెట్టినట్టు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను. మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తున్నారు. వాడి కాలికేసి మెడకు వేసి చివరకు 5,000 కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారు ఆవిడ. ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించారు. దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు. అయితే అమ్మగారు, 5,000 పండ్లయితే నేను ఇస్తాను, అప్పుడప్పుడు కాయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతున్న దశరథుడు. ఆవకాయ వేస్తాన్రా, ఆవకాయ అయినా ఏం చేస్తామో నీతో చెబితేనే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు. అది కాదండి అమ్మగారు, 5,000 పండ్లు వేస్తారా, కాయలుగా కావాలా అని అడిగానండి. ఇప్పటికే బాగా ముదిరి పండబారిపోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు. ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది. మా అత్తగారు పండావకాయ పెట్టబోతున్నారా ఏమి అని భయపడ్డాను. ఆ ముదిరి పండబారిన కాయలు పిల్లలు తింటారు, కానీ నువ్వు మాత్రం 5,000 కాయలకు 1 తక్కువిచ్చినా తీసుకోను, జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు. మామూలు కంటే జోరుగా నడుస్తూ వస్తున్నారు మా అత్తగారు వంటింట్లోకి. ఏమన్నాడు అన్నాను ఏమి విననట్లు. ఏమంటాడు, కుక్కిన పేనెళ్ళే దక్కిస్తూ ఇస్తాడు 5,000 కాయలును, లేకపోతే తోట విడిచిపోమ్మన్నాను. వచ్చేడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతాతే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు. నేను గుడ్లప్ప చెప్పి ఆవిడకేసి చూస్తూ ఉండిపోయాను. మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిల్లిపాదిని నిద్రలేపారు. వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి 2 కత్తులు, ఎదురింటి నుంచి 2 కత్తిపీటలు తెచ్చాడు. ఇంట్లో మూల పారేసిన మొద్దు కత్తులు, తుప్పుపట్టిన కత్తిపీటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్ళు, నేను, మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం. 5,000 కాయలు పెరటివైపు వరండాలో రాసి పోసి ఉన్నాయి. మా అత్తగారు ఆ రాసి చూస్తూనే చాలా కాయలు వచ్చాయే,
మనం 5,000గా అడిగింది, వెధవ భయపడి 10,000 కాయలు కక్కినట్లున్నాడే అన్నారు. వాడు ప్రస్తుతం కక్కింది 5,000 కాయలే అన్నాను నవ్వాపుకుంటూ. మా అత్తగారి ముఖం వెలవెలపోయింది. మొదటి రోజు 200 కాయలు, రెండవ రోజు 300 కాయలు తెగేసరికి 2 కత్తులు పిళ్ళు విరిగాయి. ఒక కత్తి పూర్తిగా 2 తునకలైంది. 2 కత్తిపీటలు వంగిపోయాయి. మిగతా 4,500 కాయలు పండ్లైపోయాయి మూడో నాటికి. మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది. పోనీ ముందు 500 కాయలకు పిండి నూనె వేయండి అన్నాను అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను ఉసూరుమంటూ. అంతే చేయాలి, వెధవ పండబారిన కాయలిచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు. వాడేం దగా చేయలేదు, వాడు ముందే చెప్పాడు పండబారాయి కాయలన్నీ అని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్ని మింగుతూ. అదేలే, అయితే ముందు ముక్కలకు కారం ఉప్పు పిండి పట్టిస్తాను అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు. మీ ఇష్టం, అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా. 500 కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళ నిండా ఉన్నాయి. ఇంట్లో ఉన్న చిన్న జాడీలు 4 తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను. పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ 4 జాడీలకు పట్టించడం మొదలుపెట్టారు. ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి. 4 జాడీలు నిండిపోయాయి. మా అత్తగారు గుడ్లు తేలేశారు. నేను వెంటనే మరో 4 జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందు ఉంచాను. మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన 4 జాడీలకు సరిపోయాయి. 500 కాయలకే 8 జాడీలైతే 5,000 కాయలకు ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకుని హడలెత్తిపోయాను. 8 జాడీల్లోనూ గుప్పెడు కారం, ఉప్పు, ఆవపిండి వేసి ఒక్కొక్క జాడీలో 2 గరిటెల నూనె పోసి మూత పెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు. ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను. ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చేకడుక్కుంటూ. ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్నే అనుకున్నాను మనసులో. వారం రోజుల తర్వాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లెళ్లకు తెలిసిన వాళ్లకు కబురు పంపాను. ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు మరుదులు అందరూ పిల్లాజలతో సహా వచ్చేశారు. అంతా భోజనానికి కూర్చున్నారు. మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతున్నారు. ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది, మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు, మామిడి పండ్ల ముక్కలున్నాయి బూజుపట్టి. మా అత్తగారి ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్క లేదు. అదండి కథ. అత్తగారు ఆవకాయ. భానుమతి గారు వ్రాసిన కథ. థ్యాంక్ యూ.